ఒక స్టార్ హీరోగా ఉంటూ ఏడాదికి 4-5 సినిమాలు చేయడం కష్టం. కానీ మోహన్ లాల్ 2026లో ఏకంగా 7 సినిమాల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 15 విషు పండుగ సందర్భంలో తన 366వ చిత్రం అతి మనోహరం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మమ్ముట్టి గారు చెబుతూ మా భూముల మీద ఎప్పుడు స్టార్డమ్ ఉండదు, మేము సాధారణ వ్యక్తులం అని పేర్కొన్నారు. మే 1న విడుదల కాబోయే పేట్రియాటిక్ సినిమాలో మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటిస్తున్నారు. ఇందులో మాలో ఎవరు హీరో కాదు, కథే హీరో అని వారు చెప్పడం నేటి స్టార్ హీరోలకు ఒక పాఠం. ఏప్రిల్ 9, 2026న జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ లాల్ తన సెలబ్రిటీ హోదా వాడకుండా సాధారణ పౌరుడిగా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ఎండలో గంటల తరబడి వేచి ఉన్న ఆయన చిరునవ్వుతో ఉన్నారు. ఇది ఆయన సంస్కారానికి నిదర్శనం. మోహన్ లాల్ తన ప్రతి సినిమాకు ప్రాణం పోస్తారు. మనోహరంలో టిఎస్ లవరాజన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర అయ్యి ప్రతి దానికి ఆయన చేసే హోంవర్క్ వేరు. ఆయన తన పిల్లలకు ప్రవణ్, విస్మయ కూడా నేర్పిన అతిపెద్ద గుణం క్రమశిక్షణ. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులకే గమనిస్తారని ఆయన నమ్ముతారు. అందుకే ఆయనను చూసి నేర్చుకోవాల్సింది కేవలం నటన మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా గడపాలో కూడా. 65 ఏళ్ల వయసులో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. గతేడాది హ్యాట్రిక్ 100 crore కొల్లగొట్టిన లైలెటన్ జోరుకు గట్టిగానే బ్రేకులేసింది వృషభ. కానీ ఈ ఫ్లాప్ అయిన కెరియర్ పై పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఈ ఏడాది కూడా అదే జోరు చూపించేందుకు ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. కానీ కేరళ ఎన్నికల, పశ్చిమాసియా దేశ యుద్ధం వల్ల దృశ్యం 3 మల్టీ స్టారర్ ఫిలిం పేట్రియట్ వాయిదా పడ్డాయి. తన ఫ్రెండ్ మమ్ముట్టితో కలిసి నటించిన పేట్రియట్ మే 1న రిలీజ్ అవుతుండగా దృశ్యం 3 మే 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దృశ్యం 3తో మరోసారి జీతూ జోసెఫ్ తో చేతులు కలిపి లాలటన్ తన అప్కమింగ్ మూవీస్ తరుణ్ మూర్తి రిపీట్ చేస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.